హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. మనం ఇప్పుడు చూస్తున్న చాలా సినిమాలు చాలా లెంతీగా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలైతే ఇంకా రన్ టైంతో వస్తున్నాయి. ఇక దర్శకులు సినిమాను అవసరం లేకుండా లెంతీగా సాగదీస్తున్నారు. దీంతో ప్రేక్షకులు సినిమా చూస్తూ చూస్తూ అలసిపోతున్నారు. కొంతమంది దర్శకులు మాత్రమే, ఉదాహరణకు సందీప్ వాంగా, సినిమా ఎంత లెంతీగా ఉన్నా ప్రేక్షకులను థియేటర్లకు అలాగే కట్టిపడేస్తారు. మిగతా సినిమాలు ఎంత బాగున్నా వాటి టూ మచ్ రన్ టైం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యే ముందు దర్శకులు సినిమాను తగ్గిస్తామని చెప్పినా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అలా జరుగుతుంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాతే వారు కొన్ని సన్నివేశాలను తీసేస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవడానికి వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ సినిమాను చాలాసార్లు చూసి చివరిగా ఎంతసేపు ఉండాలో నిర్ణయించారు. సమాచారం తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సినిమా అంతా కూడా దాదాపుగా సిద్ధమైన తరువాత కూడా దాదాపు 5 నిమిషాలు తీసేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పార్టేనట. కానీ సినిమా లెంతీని బట్టి దృష్టిలో పెట్టుకుని దాన్ని తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా మొత్తం పాటలు, క్రెడిట్స్ ఇవన్నీ కలిపి 2 గంటల 42 నిమిషాలు ఉంది. ఇక ఒక పెద్ద సినిమాకు ఈ రన్ టైం పర్ఫెక్ట్ అని అంటున్నారు. ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భారతదేశం మొత్తం కూడా ప్రేక్షకులు చూడాలని చూస్తున్నారు. అందుకే కొరటాల శివ చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తీస్తున్నారు. అవసరమైన సంభాషణలు లేకుండా కథను అంతా కూడా వేగంగా నడిపించేలా చూస్తున్నారు. సినిమాను చూసే వాళ్లకు ఏ క్షణం బోరు కొట్టకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. దేవరా పార్ట్ 1 సినిమాలో ఎన్టీఆర్ 2 పాత్రలు చేస్తున్నారు. ఆయనతో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారు. జాన్వీ కపూర్తో తొలిసారిగా తెలుగు సినిమాస్లో నటిస్తున్నారు. శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వంటి వారు కూడా ఈ సినిమాస్లో ముఖ్యమైన పాత్రలు వహిస్తున్నారు.